ఇప్పుడు రమ్మా షర్ట్లు వేసుకున్న అందరూ రమ్మనమ్మా వేసుకున్నాను వచ్చేయండి రండి వైర్లు ఉన్నాయి అలా అలా పక్క పంపించరా వచ్చి చాలా అందరూ ఉదయం తీసేస్తే వాళ్ళే ఇచ్చి పంపించుకున్నాను ఇచ్చాం. అందరికీ ముందుగా నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రిక్షా కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యూనిఫార్లు పంపిణీ చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే మరీ విధంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా హీత బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను అన్ని మోటార్ వెహికల్స్ మీద వాటి మీద నడుస్తుంటే వాళ్ళు ఇప్పుడు కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా మోటార్ వాహనాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ వయసు 60 సంవత్సరాలు అక్కర్లేదు, 60 సంవత్సరాలు అయితే కానీ ఓల్డేజ్ అవసరం లేదు. వాళ్ళకి 40 అయ్యేసరికి జవసత్వాలన్నీ కూడిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి కనీసం 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పట్ల సానుకూలమైన స్పందనతో ఉండి స్పందన ఉంటే మరి వంశీకృష్ణ గారు కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి 50 సంవత్సరాలుగా పెన్షన్ వచ్చేటట్టు చేసి అలాగనే మోటార్ వెహికల్స్ ఇస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు చూస్తారు వాళ్ళకి 40-50 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే చాలామందికి వాళ్ళకి పక్కా గృహాలు లేవు, వాళ్ళకి పిల్లలకు కూడా చదువుకునే సరైన అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం, దీనికి ఈ కార్యక్రమానికి మరి సిపిఐ బుజ్జి గారు కానీ మిగతా మరి మత్సరాజు గారు కానీ అప్పారావు గారు అందరూ రావడం, సోదరులు కందుల రాజశేఖర్ గారు మిగతా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు పేరున ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా క్షమించమని కోరుతున్నాను. 10 గంటలకు మేము తెలియజేసాం. మన ఎమ్మెల్యే గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు అందరూ కూడా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వార్డంతా కూడా ఒకరోజు రిక్షా కార్మికులు, ఇంకొక రోజు ఆటో కార్మికులు, ఇంకొక రోజు పేద మహిళలు అలాగే నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ ఫ్యామిలీకి ఉండాలని, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమం చేసే విధంగా దేవుని ఆశీస్సులు
అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్లో పేరెంట్స్ ఉపాధ్యాయుల కాంబినేషన్లో అన్ని స్కూల్స్లో కూడా కమిటీ మీటింగ్లు పెట్టడం జరిగింది. మరి అక్కడ కూడా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది, ఏమనుకో దయచేసి. మా నాగరాజు గారు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటారు. బడుగు బలహీన ఆశీస్సు ఆయన మీ అందరి ఆశీస్సులు ఉండాలని దేవునాశలు కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఈ వార్డులో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా హౌసింగ్ ఒకటి ఉంది, అలాగే చాలా రోడ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చాలా ఈరోజు ముగ్గురు ఆడపిల్లకి వెండి పట్టీలు పట్టుబట్టలు పట్టుబట్టలు కూడా ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇలాంటి ఇచ్చే విధంగా ఆయనకు ఆశించిన వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.